వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఎలా అయినా దాస్తో మాట్లాడాలి. దాస్తో మాట్లాడితేనే నాకు గ్రాని ఎందుకు ఇలా చేస్తుందో ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక శివనారాయణ పారిజాతం అనిందో లేదో తెలియదు కానీ పారిజాతం అన్న ప్రతి మాటలోనూ నిజం ఉంది. ఒకప్పుడు నేను పెద్దతనం అని చెప్పి మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి ఎలా ప్రవర్తించానో నాకే తెలీదు. కొంతమంది మాటలు నా మీద ప్రభావితం చేశాయి. అప్పుడు నేను తప్పు చేశాను. పెద్దవాడినై కూడా నేను నా మనవడిలో ఉండే కొంచెం సహనాన్ని కూడా లెక్కలు చేయలేకపోయాను. ఒరే కార్తీక్, మీ విషయంలో నేను చాలా పెద్ద అన్యాయమే చేశాను. అందుకే నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ ఏంటి నాన్న అది అని చెప్పేసి దశరథ అంటాడు. దశరథ, నేనొకసారి వీలునామా రాశాను, గుర్తుందా నీకు? గుర్తుంది నాన్న. రెండో వీలునామా నువ్వు చనిపోయాక చెప్పమని చెప్పావు. అవును కదా. కానీ నేను బతికున్నప్పుడే ఆ వీలునామాలో నేనేం రాశానో ఇప్పుడు మీ అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను అని వెనకాలనే జ్యోత్స్న, తాత ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు? కొంప తీసి తాత మనసు మార్చుకున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, అమ్మ కాంచన, ఒకప్పుడు జరిగిన పరిస్థితులు అలాగే ఆ పరిస్థితుల ప్రభావమో నా బుద్ధి మందగిచ్చింది. నేను ఎలా ప్రవర్తించానో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు నీ తండ్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం నీతో చెప్తాను. చెప్పండి నాన్న, మీరేం నిర్ణయం తీసుకున్నారు? కాంచన, నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం నా కొడుకు నా కూతురికి అని ఎప్పుడూ కూడా నేను అనుకునేవాడిని. ఈరోజు నేను అదే విషయాన్ని చెప్తున్నాను. నా యావదాస్తిలో సగం దశరథది, సగం నీది. అంటే అది కార్తిక్కి చెందుతుంది. నేను నా వీలునామాలో కూడా అదే రాశాను. అందుకే చెప్తున్నాను, దశరథకి రాసిన ఆస్తి కాకుండా నేను ఇక మిగతా సగం ఆస్తిని ఈరోజే కార్తిక్ పేరున రాయించి తీసుకొచ్చాను. ఇదిగో పత్రాలు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. తాత ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాంచన, నాన్న, ఈ ఆస్తి నాకు అవసరం లేదు. నా కొడుకు కూడా దీంతో అవసరం లేదు నాన్న. ఎందుకంటే వాడిప్పుడు జ్యోత్స్న కింద బానిసలా ఉన్నాడు. వాడు మీ ఇంట్లో డ్రైవర్ పనిచేస్తున్నాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. లేదు కాంచన, ఇక నుంచి కార్తిక్ మా ఇంటికి డ్రైవర్ కాదు. కార్తికే మన రెస్టారెంట్లకి సీఈఓ. అవును, ఈ నిర్ణయం నేను తీసుకున్నది. జ్యోత్స్న కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్, మావయ్య గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నా కొడుకు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానమే వాడికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే అక్కడ ఉన్న దీప కూడా చాలా ఆనందపడుతుంది. ఇక కార్తీక్ అయితే, తాత, ఒరే, ఇక నువ్వేమీ నో చెప్పొద్దు. నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అని వెనకాలనే పారిజాతం, ఒరే మనోడా, ఇంకా ఆలోచిస్తావేంట్రా? మీ తాత మూడు చాలా బాగుంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. నీ జీవితంలోకి దీప రావటమేరా నీ అదృష్టమంతా. అవును, ఇక ఆస్తి మొత్తం దీపతి నీదే అని వెనకాలనే గ్రాని అని జ్యోత్స్న అంటుంది. అవునే మరి, మీ నాన్న రాసిన వీలునామా ప్రకారం నువ్వు 15 నెలల్లో పెళ్లి చేసుకోకపోయి పిల్లల్ని కనకపోతే ఆస్తి కార్తీక్ కుటుంబానికే చెందుతుందని మీ నాన్న వీలునామా రాశాడు కదా. మరి అలాంటప్పుడు ఆస్తి మొత్తం దీపా కార్తీక్కే కదా వెళ్ళేది అని వెనకాలనే గ్రాని, నా పెళ్ళి జరగకపోతే అలా జరుగుతుంది, జరిగితే అలా జరగదు కదా. అలా జరగాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నువ్వు ఇప్పటికీ కూడా ఒక్క సంబంధాన్ని కూడా చూడలేదు కదా అని వెనకాలనే ఆ పని డాడీ, తాత, బావకు అప్పగించారు. ఆ పని చేయాల్సింది బావ. పెద్ద మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఎలాగైనా సరే మీకు నచ్చిన సంబంధం, మీకు తగ్గ సంబంధం నేను చూస్తాను కదా అని చెప్పేసి అంటాడు. ఇక అలాగే శివనారాయణ, కాంచన, ఈ పేపర్లు తీసుకోమ్మా అని వెనకాలనే జ్యోత్స్న మనసులో చాలా కోపంతో రగిలిపోతుంది. బావా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు దీపమెళ్ళలో తాళి కట్టావు. ఇప్పుడు ఆస్తి మొత్తం దీపది నీదే అవుతుంది. మరి నేనేమవ్వాలి? బావని వదలను, ఆస్తిని వదులుకోను. ఈ గ్రాని ఒకరిది. ప్రతి దాంట్లోనూ నాకు ఇబ్బంది పెడుతుంది.
ముందు ఈ గ్రాని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి జ్యోత్స్న ఇక దాసుని పక్కకి పిలుస్తుంది. ఇక దాసు అయితే జ్యోత్స్నతో పాటు పక్కకైతే వస్తాడు. రాగానే జ్యోత్స్న దాసు కాలర్ పట్టుకుంటుంది. ఏంటమ్మా ఇది? నువ్వు అసలు నా కన్న తండ్రివేనా? అసలు గ్రాని నీ తల్లేనా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు జ్యోత్స్న? లేకపోతే సొంత మనవరాల్ని సొంత కూతుర్ని పక్కన పెట్టేసి ఎందుకు మీరందరూ పిచ్చి వాళ్ళలాగా ఆ దీప జపం చేస్తున్నారు? ఎందుకు దీపకి భజన చేస్తున్నారు? ఎందుకు దీపని పొగుడుతున్నారు? ఎందుకు దీపకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? చెప్పు నాన్న. నువ్వు బావ దీప కలిసి గ్రానీని ఏదో మాయ చేశారు. గ్రాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. గ్రాని ఇదివరకట్లాగా లేదు. నాతో గొడవ పడుతుంది. దీపని సపోర్ట్ చేస్తుంది. నాకు శత్రువుగా మారింది. చెప్పు నాన్న. గ్రానికి నేను చెప్పి నువ్వు మార్చేశావు. చెప్పు నాన్న. చూడమ్మా, చెడ్డవాళ్ళు ఎప్పుడుగా ఒకప్పటికి మంచి వాళ్ళుగా మారుతారని ఆ పురాణాల్లోనే ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగిందమ్మా. మా అమ్మ నీతో చేరి చాలా తప్పులు చేసింది. అందుకే మా అమ్మని మంచి మనిషిలా మారడానికి ఒక అవకాశం ఇచ్చాను. ఇప్పుడు మా అమ్మ కూడా అదే పనిలో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు చేసే తప్పులు బయటపడితే మా అమ్మకి ప్రమాదం కదా. అందుకే మా అమ్మ మంచి మనిషిలా మారి శివనారాయణ గారి ముందు మంచిగా ఉంటుంది. తప్పేముంది అని వెనకాలనే, నాన్న నాకు తెలుసు బావ నువ్వు కలిసి గ్రానికి ఏదో చెప్పి మాయ చేశారు. అందుకే గ్రాని ఎప్పుడు చూసినా దీపని అసహించుకునే గ్రాని దీపతో అంత ప్రేమగా ఉంటుంది. మీరు నాకు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నాకంతా తెలుసు. నువ్వు బావ కలిసి ఆడుతున్న నాటకం ఇదని. ఆ నాటకం ఏంటో తెలుసుకుంటాను. గ్రానీని నా వైపు తిప్పుకుంటాను. సరే ట్రై చేయమ్మా. ఎవరు కాదన్నారు? మా అమ్మని నువ్వు మారుస్తావో మా అమ్మాయి నిన్ను మారుస్తుందో కాలమే నిర్ణయిస్తుందిలే. నానా, మీరు అనుకున్నదంతా జరిగింది కదా. ఆస్తి మొత్తం ఆ దీపకే వెళ్తుంది. ఇంకా ఎందుకు నాన్న ఈ నాటకాలు? చూడమ్మా, అది ఎప్పటికైనా దీపకి దక్కాల్సిందే. కాబట్టి ఆ ఆస్తి దీపకే దక్కుతుంది. అది జరగనివ్వను నాన్న. నీ కంఠంలో ప్రాణం ఉండగా నువ్వేమీ చేయలేవులేమ్మా జ్యోత్స్న. నాన్న, చచ్చేనా నేను దీపని సాధిస్తాను. అది నీ వల్ల కాదులే అమ్మా. దీప పక్కన కార్తీక్ ఉన్నంత వరకు దీప నీడని కూడా నువ్వు దాటలేవు. తెలుసు నాన్న. చూడు, ఇందాకే విన్నావుగా కార్తీక్ ఒక భార్య గురించి ఎంత గొప్పగా చెప్పాడో. అందుకే కార్తీక్ మీద ఆశలు వదిలేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకో. కార్తీక్ చూసే మంచి సంబంధాన్ని పెళ్లి చేసుకో. ఒక తండ్రిగా ఇదా నువ్వు నాకు చెప్పాలనుకున్నది? బావకి ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది. ఆ మాట నీకు గుర్తులేదా నాన్న? నువ్వు చెప్పాల్సింది బావని పెళ్లి చేసుకోమని, అడ్డమైన సలహాలు ఇవ్వడం కాదు. చూడమ్మా, కన్న తండ్రిగా నేను నీకు ఇచ్చే సలహా, నువ్వు మంచిగా మారి నీకు నచ్చిన సంబంధాన్ని కాకుండా వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే ఇలాగే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో అని దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. జ్యోత్స్న, దాస్తో ఏంటి మాట్లాడుతున్నా నువ్వు అని వెనకాలనే, అది తాత, అది ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? దాస్ ఏంటి నీకు పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు? ఏం జరిగింది అని వెనకాలనే, తాత నా మాటలన్నీ వింటే ఇలా అడగడు. అంటే చివరి మాట మాత్రమే వినుంటాడు. అంటే తాత, దాసు బాబాయ్ త్వరగా పెళ్లి చేసుకో, అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు కదా అని చెప్తున్నాడు. దాసు చెప్పింది కరెక్టే. నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి నీకే దక్కుతుంది. ఆలోచించమ్మా. సరే తాత, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఇక శివనారాయణ అలాగే జ్యోత్స్న లోపలికి వెళ్తారు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోకి జ్యోత్స్న దీప వైపు చూస్తూ, దీప, నిజంగానే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అవును, మా బావని పెళ్లి చేసుకొని నువ్వు అదృష్టవంతురాలివే అయ్యావు. చూడు, ఒకే ఒక క్షణంలో నీ స్థాయి మారిపోయింది. ఇప్పుడు నువ్వు కోటీశ్వరాలు అయిపోయావు. అంటే మా స్థాయి వాళ్ళతో సమానంగా కూర్చునే స్థాయికి వచ్చేసావు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, నీ నోట్లోంచి మంచి మాటలు రావా? నేనేమన్నాను గ్రాని? దీప వంట మనిషి స్థాయి నుండి ఇప్పుడు మనతో పాటు సమానంగా కూర్చునే స్థాయికి వచ్చింది. అది నిజమే కదా అని వెనకాలనే, ఛీ, నీ నోరు తెరిస్తే ఏదో ఒక గబ్బు మాటలే. ఒక మనిషిని కించపరచకుండా మామూలుగా ఉండలేవా? గ్రాని, నేనేం మాట్లాడానని మీకు అంత కోపం వస్తుంది? దీప నిజంగానే ఒక పల్లెటూరులో ఉండేది. అదే అనసూయ గారి కొడుకుని పెళ్లి చేసుకొని మోసపోయి
అక్కడే ఉండేది. ఒకవేళ అనసూయ గారి కొడుకు మంచివాడై ఉంటే దీప జీవితం ఎప్పుడు ఆ పేదరికం బతుకుతో వంట మనిషిగానే ఉండేది. అనసూయ కొడుకు మంచివాడు కాకపోవటం వల్లే కదా బావ దీప మెడలో తాళి కట్టాడు. దీపకి ఇంత అదృష్టం వచ్చింది. లేదంటే దీపకి మొదటి పెళ్లి చేసుకున్నా ఈ అదృష్టం దక్కేది కాదు కదా. ఒకవేళ దీప భర్త మంచివాడైనా దీప ఇంత సంతోషంగా ఉండేది కాదేమో కదా, ఇంత ఆస్తి వచ్చేది కాదేమో కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న అంటూ జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. ఇక అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, చూడు జ్యోత్స్న, నువ్వు పెళ్లి చేసుకోలేదని నీలోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయో లేదంటే ఇంకా నువ్వు అమాయకురాలుగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడది పెళ్లి చేసుకుంది అంటే తన భర్త ఎలాంటి వాడైనా, తన స్థాయి ఎలాంటిదైనా, తన భర్త తనని సంతోషంగా చూసుకుంటే ఆ ఆడదానికి ఇక ఏ ఆలోచన ఉండదు. తెలిసిందా? దీప కూడా అలాగే వాడితో ఎన్నో కష్టాలు పడింది. తన కూతురు కోసం వాణ్ణి వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది. దీప కష్టాన్ని నా కళ్ళతో చూశాను. తన కూతుర్ని తన నుంచి నరసింహ లాక్కోవాలని చూశాడు. అలాగే శౌర్యకి ఉన్న జబ్బు తెలిసి కార్తీక్ దీప మెడలో తాళి కట్టాడు. అలాంటి పరిస్థితిలో కూడా దీప కార్తీక్కి ధైర్యం చెప్పింది. కార్తీక్ ఒంటరివాడైనప్పుడు, తన దగ్గర రూపాయి కూడా లేనప్పుడు దీప కార్తీక్కి తోడుగా నిలబడింది. అది ఒక ఆడది తన కాళ్ళ మీద తను నిలబడకుండా మగవాడి విజయంలో కూడా ఉండడానికి కారణం. ఇప్పటికైనా నీకు అర్థమైందా భార్యాభర్తల బంధం ఏంటో అని వెనకాలనే, దానికి ఎప్పటికీ అర్థమవుతుందిలే సుమిత్ర, పెళ్లి చేసుకుంటేనేగా దానికి ఇలాంటివన్నీ తెలిసేవి. చూడు, ఇంకొకసారి దీప గురించి ఇలా అందరి ముందు చులకన చేసి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని సుమిత్ర అంటుంది. సుమిత్ర, ఇందాక జోష్న ఇలాంటి తిక్క తిక్క మాటలేవో మాట్లాడింది కాబట్టే దీప జోష్నతో అలా మాట్లాడింది. కానీ నువ్వే అర్థం చేసుకోకుండా దీప మీద బొంగమూతి పెట్టావు. ఇప్పటికైనా నీకు తెలిసిందా అని వెనకాలనే ఇక సుమిత్ర, చూడు దీప, జోష్న తెలియక మాట్లాడుతున్న మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. సంతోషంగా ఉండు. అమ్మా, జోష్న మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే ఇన్స్పెక్టరు అలాగే పోలీసులు వ్యాను ఆగుతుంది. దాంతో ఇంట్లో అందరూ కూడా ఏంటి ఎవరో వచ్చినట్టున్నారు అని వెనకాలనే అప్పుడే ఎస్ఐ ఇక కార్తిక్ ఇంటికి వస్తాడు. రాగానే ఎస్ఐని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఏమైంది మీరొచ్చారు అని వెనకాలనే, సార్ మేము ఇక్కడికి వచ్చింది జోష్న మేడం గురించి. ఏంటి జోష్న గురించా? జోష్న గురించి మీరు ఇక్కడికి రావడం ఏంటి అని శివనారాయణ అంటాడు. సార్, మేము అక్కడికి వెళ్ళాం. జోష్న గారు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలిసింది, అందుకే మేము ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ఇక జోష్న, ఇన్స్పెక్టర్ గారు మీరు నా కోసం రావడం ఏంటి? అయినా మీకు నాతో పనేంటి అని వెనకాలనే, చూడండి మేడం, దీప గారిని కత్తితో ఒక మనిషి అటాక్ చేశాడు కదా, అయితే అతను ఇప్పుడు మాకు దొరికాడు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, అతను దొరికితే మరి జోష్న గురించి మీరు ఇక్కడికి రావడం ఏంటి అని వెనకాలనే కార్తిక్, ఇన్స్పెక్టర్ గారు అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు అని వెనకాలనే, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేదంతా మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే మీరు ఒక మనిషిని చూడాలి అని చెప్పేసి అనగానే ఇక కార్తిక్, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు, మాకేం అర్థం కావట్లేదు. సార్, మీ వైఫ్ దీపా మేడం మీద అటాక్ జరిగింది కదా, ఇప్పుడు మేము అతన్ని పట్టుకున్నాం. అయితే అతను ఒక మనిషి పేరు చెప్పాడు. ఆ మనిషి తనతో ఇదంతా చేయించాడని చెప్పాడు. కానీ అతనేమో దీప మీద అటాక్ చేయించమంది జోష్న అని చెప్పాడు. దానికోసమే మేము జోష్న మేడాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, మా జోష్న దీపని చంపమని చెప్పిందా? మీతో ఎవరు అబద్ధం చెప్పారు అని సుమిత్ర అంటుంది. దాంతో జోష్న, నా పేరు ఎవరు చెప్పారు? అయినా నేను పంపించిన రౌడీలు దీపని అటాక్ చేయలేదు కదా, మరి దీపని అటాక్ చేసిన రౌడీ ఎవరు వీళ్ళకి దొరికింది? ఏం అర్థం కావట్లేదే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తిక్, ఇన్స్పెక్టర్ గారు ఎవరతను, ముందు అతను పిలవండి అని వెనకాలనే ఇక ఇన్స్పెక్టర్ పిలుస్తాడు. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. గౌతమ్ని చూసిన జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. వీడొక పెద్ద రాస్కెల్, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిలని మోసం చేసే విధవ, వీడు చెప్తే మా జోష్నని అరెస్ట్ చేయడం ఏంటి, వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని వెనకాలనే ఇక శివనారాయణ, ఇన్స్పెక్టర్ గారు వీడేం చెప్పాడు మీతో?
చూడండి సార్, దీపని కత్తితో పొడిపించింది వీడే అని మా ఎంక్వైరీలో తేలింది. అయితే గౌతమ్ దీప మీద అటాక్ చేయించమని చెప్పింది జ్యోత్స్న అని మాకు చెప్పాడు. అందుకే జ్యోత్స్న గారిని అరెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, వాడేం చెప్తే అది నమ్మేస్తారా? వాడిది చెప్పిందే నిజమని మీకు ఎలా అనుకుంటారు? వాడు ఒక ఎదవ. వాడు అమ్మాయిల జీవితాలని ఆటలాడుకుంటూ నాశనం చేస్తాడు. వాడికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది సార్. మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. అందుకనే నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఒట్టి మాటల ద్వారా కాదు. ఏంటి ఎవిడెన్సా అని చెప్పి దశరథ్ అంటాడు. అవును సార్, ఇదిగోండి గౌతమ్తో జ్యోత్స్న మాట్లాడిన మాటలు అని చెప్పి జ్యోత్స్న మాట్లాడిన మాటల వీడియో రికార్డ్ని ఇక అది చూపిస్తాడు. ఇక గౌతమ్ మనసులో, జ్యోత్స్న నువ్వెంత పెద్ద జాదువో నాకు తెలుసు. ఎప్పటికైనా ఇది నా దగ్గర సేఫ్గా ఉంటే బెటర్ అని నేనే మన మాటల్ని రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇదే నాకు సేవ్ అయింది. నన్నెంత మోసం చేశావు నువ్వు, ఇప్పుడు చూడు నిన్నెలా ఇరికిస్తానో అని చెప్పేసి అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అలాగే గౌతమ్ మాట్లాడుకున్న మాటలు విని ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, ఈ గౌతమ్ గాడేంటి నన్ను ఇలా ఇరికించాడు, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఏంటిది మమ్మీ అది అని అంటూ ఉంటే ఇక గౌతమ్, ఇన్స్పెక్టర్ గారు వీడియో చూశారు కదా, ఇంకా మాట్లాడతారేంటి? జ్యోత్స్నని అరెస్ట్ చేయండి. జ్యోత్స్ననే నాకు దీప మీద అటాక్ చేయమని, దీపక్కి చంపితేనే నీకు నాకు పెళ్ళవుతుందని చెప్పింది. అందుకే నేను ఇలా చేశాను. నాదెంత తప్పుందో జ్యోత్స్నది కూడా ఇందులో అంతకంటే ఎక్కువ తప్పుంది. అరెస్ట్ చేయండి అని అనగానే శివనారాయణ గారు, జ్యోత్స్నని మా కస్టడీలోకి తీసుకుంటున్నాం. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే కోర్టులో మాట్లాడుకోండి. జ్యోత్స్న మేడం మాతో పాటు రండి అని జ్యోత్స్నని తీసుకెళ్తూ ఉంటే ఇక కార్తీక్, ఇన్స్పెక్టర్ గారు ఎవరో ఒక మనిషి చెప్పిన వీడియో ఆధారంగా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జ్యోత్స్న దీపం మీద పడక అలా చెప్పుండొచ్చు, కానీ జ్యోత్స్నని అరెస్ట్ చేస్తే మా ఇంటి పరువు పోతుంది. మా మాట వినండి అని వెనకాలనే దీప కూడా, చూడండి ఇన్స్పెక్టర్ గారు, అటాక్ జరిగింది నా మీదే. నేనే చెప్తున్నాను, ఈ కేసుని మేము వాపస్ తీసుకుంటాం. జ్యోత్స్నని అరెస్ట్ చేయొద్దు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న ఇన్స్పెక్టర్, ఏంటి మేడం మీరు అంటుంది? మీ మీద అటాక్ జరిగితే కేసు వాపస్ తీసుకుంటారంటున్నారేంటి? అవును, మేము కేసు వాపస్ తీసుకుంటాం. జ్యోత్స్నని మీరు అరెస్ట్ చేయొద్దు అని వెనకాలనే గౌతమ్, బో భలే సేవ్ అయ్యాను నేను. అయినా ఈ దీపేంటి జ్యోత్స్నని సేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇక ఇన్స్పెక్టర్, సరే సార్, మీరు కేసు వాపస్ తీసుకుంటాను అంటున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. మీరు స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోండి అని అనగానే, సరే సార్ అని అనగానే ఇక ఇన్స్పెక్టర్, ఏంటో మనిషి అటాక్ చేస్తే మీరు కేసే వాపస్ తీసుకుంటున్నారు, ఇది ఎవరి కోసమో అని అనుకుంటూ వెళ్తాడు. ఇక దశరథ, జ్యోత్స్న నువ్వింతకి దిగజారుతావని అనుకోలేదు. అంటే గౌతమ్ ఎలాంటివాడో నీకు ముందే తెలుసా? చెప్పు అని వెనకాలనే, తెలుసు మావయ్య. జ్యోత్స్నకి గౌతమ్ మంచివాడు కాదని దీపకి ఎప్పుడు తెలుసో జ్యోత్స్నకి కూడా అప్పుడే తెలుసు అని వెనకాలనే సుమిత్ర, కార్తీక్ ఏంట్రా నువ్వంటుంది? అవునత్తా, ఇదిగో ఈ వీడియో చూస్తే నీకే తెలుస్తుంది అని వెనకాలనే దీప గౌతమ్ మీద చేయి చేసుకున్న విషయం అప్పుడు జ్యోత్స్న చూసిందంతా కూడా వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఇది గౌతమ్ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలో నేను రికార్డ్ చేసిన వీడియో. ఆ రోజు మీకు ఈ వీడియోని నేను చూపించచ్చు, కానీ మీరు ఈ నిజం తెలిసాక తట్టుకోలేరని, జ్యోత్స్న మీద పెట్టుకున్న నమ్మకం మీ కోల్పోయినందుకు మీరు బాధపడతారని చెప్పలేదు. కానీ దీపక్ ఎప్పుడు నిజం తెలుసు, జ్యోత్స్నకు కూడా అదే తెలుసు. కానీ జ్యోత్స్న ఎందుకు మీ ముందు చెప్పలేదంటే, ఆ రోజు నిజం తెలియకపోతే దీప ఎంగేజ్మెంట్ ఆపేస్తేనే మీరందరూ దీపని ఆశ్రయించుకుంటారని జ్యోత్స్న ఈ ప్లాన్ చేసింది. అందుకే మాకు క్యాటరింగ్ ఇచ్చింది. ఎప్పుడూ లేనిది మా అందరినీ అక్కడికి ఇన్వైట్ చేసింది. అందరి ముందు మమ్మల్ని అవమానించడానికి తననుకున్నది జరిగింది. తర్వాత కూడా జ్యోత్స్న గౌతమ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుందంటే, మళ్ళీ దీప ఎంగేజ్మెంట్ని ఆపుతుంది, మళ్ళీ మీ ముందు చెడ్డదవుతుందని. కానీ దాసుమావయ్యతో నేను ఎంగేజ్మెంట్ని ఆపించాను. ఇదంతా కూడా జ్యోత్స్నకి తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్నని బాగా కొడుతూ, ఎందుకు ఇంత మోసం చేసావు? మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకు ఇలా వమ్ము చేసావు? మనుషుల ప్రాణాలు తీయటం ఏంటి? ఇలా ఇంత పగ పట్టడం ఏంటి? మమ్మీ అది కాదు మమ్మీ, నోర్బై, ఇంకేమీ నువ్వు మాట్లాడద్దు. దీపా, జ్యోత్స్న విషయంలో నువ్వు జ్యోత్స్నకి అన్యాయం చేశావని ఎన్నోసార్లు నిన్ను తప్పు పట్టాను. నిన్ను చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించి దీపా అంటూ సుమిత్ర
దీపక్‌కి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్‌కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.